ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీరందరూ క్షేమంగా ఉండాలని మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవునితో సహవాసములో మీ ఆధ్యాత్మికమైన జీవితం అంతకంతకు అభివృద్ధి పొంది దేవుని గుణ లక్షణాలతో మీరు ఎదగాలని, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలని నేను ఎంతగానో మీ యొక్క ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేడు మన క్రైస్తవ సమాజములో జరుగుతున్న గలిబిలి గందరగోళాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి పరిశీలించినట్లయితే దుర్బోధలు అధికమైపోతూ ఉన్నవి. భయము లేని భక్తి, భయము లేని బోధలు, తర్క వివాదాలతో కూడుకొని అక్షర జ్ఞానముతో, లోక జ్ఞానముతో వారు ప్రదర్శిస్తున్న మరి వేషాలను చూసినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంది. సహోదరులారా, అలాంటి బోధల మత్తులు మీరు పడకోకుండా, అలాంటి బోధకుల మాటలు మీరు విని మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని పాడు చేసుకొనుకోకుండా, మీ విశ్వాసము చెదిరిపోకుండానట్లుగా వాక్యము ద్వారా మీ జీవితాన్ని కట్టుకొనుచు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో మీరంతకంతకు దేవునిలో బలపడాలని ముఖ్యంగా నేను కోరుకుంటూ ఉన్నాను. నేను క్లుప్తంగా 2 విషయాలు మీకు ప్రధానంగా జ్ఞాపకం చేయాలని, మరి మీకు ఈ విషయాలు తెలియజేయాలని మరి ఈ రీతిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేస్తూ ఉన్నాను. 2 ప్రధానమైన విషయాలు. 1 పైనుండి వచ్చే జ్ఞానము, 2 భూలోక సంబంధమైన జ్ఞానము. పైనుండి వచ్చే జ్ఞానం మనకి ఏం నేర్పిస్తుంది? భూలోక సంబంధమైన జ్ఞానం మనకి ఏం నేర్పిస్తుంది? పైనుండి వచ్చే జ్ఞానాన్ని గురించి, భూ సంబంధమైన జ్ఞానాన్ని గురించి అసలు బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో మనము చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చాలా జాగ్రత్తగా చదువుకుందాము. ఇక్కడ 13వ వచనాన్ని నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలెను. అయితే మీ హృదయములలో సహింపవలనవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు వెత్తబడును. దేవుడు ఈ మాటలు దీవించబడును గాక. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ భక్తుడైన యాకోబు విశ్వసించిన ప్రజలైన వారికి, మరి ఇజ్రాయేలు ప్రజలుగా ఉంటున్న వారికి ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటంటే 2 ప్రధానమైన విషయాలు తెలియజేస్తున్నాడు. 1 భూలోక సంబంధమైన జ్ఞానము, 2 పైనుండి వచ్చే జ్ఞానము. భూలోక సంబంధమైన కార్యాలు భూలోక సంబంధమైన జ్ఞానముతో ఇమిడి ఉంటాయి. భూలోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్న వాని హృదయములో ఏముంటుందో ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు.
అతని హృదయంలో ఏముంటుంది అంటే మత్సరం ఉంటుంది, ఎదుటివారి విషయంలో సహింపని మనసు ఉంటుంది, వివాదముతో కూడిన మనసు ఉంటుంది, అసహ్యపడే స్వభావం ఉంటుంది, సత్యానికి విరోధంగా మాట్లాడుచు అదే సత్యముతో కూడిన జ్ఞానం అని చెప్పే స్వభావం ఉంటుంది. ఈ జ్ఞానము ఎలాంటిదంటే ఇది పైనుండి వచ్చిందైతే కాదు, ఇది ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. అందుకనే మత్సరం అక్కడ ఉంటుంది, వివాదం అక్కడ ఉంటుంది, అల్లరితో కూడిన ప్రతి నీచ కార్యం కూడా అక్కడ ఉంటుందంట. అంటే ఒక వ్యక్తి దేవుని పేరట సేవకుడుగా చలామణి అవుతూ దేవుని మాటలు అందిస్తూ అందమైన మాటల చేత, ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత, ప్రకృతి సంబంధమైన జ్ఞానము చేత ఎన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పినా అక్కడ వివాదం ఉంటుంది, అక్కడ అతిశయం ఉంటుంది, అక్కడ ప్రతి నీచ కార్యం ఉంటుంది, అక్కడ వివాదం ఉంటుంది, అక్కడ దేవునికి అవమానాన్ని కలిగించే విధంగాను, మనుషులను సంతోషపెట్టే విధంగాను, మనుషులను మెప్పించే విధంగాను, మనుషులను సమర్థించే విధంగాను, ఎవరితో ఎలాంటి అరమరికలు లేకుండా అందరినీ నిజముగా దేవుని కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నానని చెబుతూ ఎదుటి వారి విషయంలో వారిలో ఉన్న పాపాన్ని ఖండిస్తూ వారిలో ఉన్న పాపాన్ని కలగజేస్తున్న నిజముగా దురాత్మ శక్తులకు ఎదురాడి నిలబడవలసిన వ్యక్తులు సహితము ఈరోజు రాజీ పడి వారితో కలిసిపోయి ఇదే దేవుని ప్రేమ, ఇదే దేవుని బోధ అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ పౌలు గాని అపోస్తులు గాని ఆ మాట అనలేదు. పౌలు అంటాడు, నేను నిజముగా దేవుని సేవకుడనై ఉండి నేను ఒకవేళ మనుషులను మెప్పిస్తే నేను దేవునికి సేవకుడిగా ఉండనేరను అంటాడు. ఇక్కడ మనం చూస్తే ప్రతి నీచ కార్యం ఉంటుంది, అల్లరితో కూడిన కార్యాలు ఉంటాయి, అసహ్యంతో మాట్లాడే స్వభావం ఉంటుంది, గొడవలు, దేవుని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేవారు. ఈరోజు యూట్యూబ్లలో అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే యేసు ప్రభు వారు అన్ని పాపాలు క్షమించలేడంట, యేసు రక్తము కూడా మానవ రక్తం వంటిదేనంట. అంటే విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభువును నిజంగా విశ్వసించిన వాడు ఎంత నీతిగా నిజాయితీగా ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా మాట్లాడే వారి బోధలు ప్రకృతి సంబంధంగా మనుషులను సంతోషపెట్టేది. ఇక పైనుండి వచ్చే జ్ఞానం ఏం చేస్తుందంటే అది పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉంటుంది, సమాధానముతో ఉంటుంది, అది మృదువుగా ఉంటుంది, సులభంగా లోబడుతుంది, కనికరాన్ని చూపిస్తుంది, మంచి ఫలమే వారిలో ఫలిస్తుంది, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు, ఎప్పుడు చూసినా నీతికరమైన సమాధానకరమైన మాటలతో దేవుని యొక్క గుణ లక్షణాలను అక్కడ ప్రదర్శిస్తారు. అక్కడ అల్లరికి అవకాశం ఇయ్యరు, అక్కడ ఎలాంటి విభేదాలకు అవకాశం ఇయ్యరు, చెప్పేది సూటిగా చెప్తారు, విన్నవారు వింటారు, వినకపోతే వినకపోయారు, రాజీ పడే జీవితం వారిలో ఉండదు. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైంది, సులభముగా లోబడింది, అహంకారంతో మాట్లాడదు, అతిశయించదు. నా జ్ఞానం ఉంది కదా, నేను తెలివిగల్లోనే కదా, నేను నా వెనకాల 1000 మంది సత్సరిస్తున్నారు, లేకపోతే నన్ను ఫాలో అయ్యేవారు ఉన్నారు, నా జ్ఞానాన్ని బట్టి అనేక మంది నన్ను ఇష్టపడుతున్నారని మనుషులను బట్టి కాదు నీ బోధ, దేవుణ్ణి బట్టి ఉండాలి నీ బోధ. నీ ఆలోచన దేవునికి నిజంగా మహిమ తెచ్చేదిగా ఉండాలి, నీ మాట మృదువైనదిగా ఉండాలి, నీ మాట సమాధానంగా ఉండాలి, నీ మాట పరిశుద్ధమైనదిగా ఉండాలి, నీ మాట దేవుని హెచ్చించేదిగా ఉండాలి, నీ మాట దేవుని గణపరిచేదిగా ఉండాలి. నీవు నిజమైన ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండే వ్యక్తిగా ఉండాలి. ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మ నియమానికి లోబడి పరలోకమందున్న దేవుణ్ణి నీలో కనబరిచే నీ మాట ఉండాలి తప్ప నిజముగా దేవుని తృణీకరిస్తూ దేవుని వ్యతిరేకించే వాడిని నిజముగా ఖండించే విషయంలో గాని, అతన్ని నిజముగా గద్దించే విషయంలో గాని, అతన్ని నిజం ఎంత మాత్రం కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వారితో రాజీ పడే విషయంలో కానీ నువ్వు అది దాన్ని క్రీస్తు ప్రేమ అని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే
పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ యేసు ప్రభు వారు ఎప్పుడు రాజీ పడి మాట్లాడలేదు. వారిని ఎప్పుడు కూడా వాక్యము ద్వారా గద్దిస్తూనే ఉండేవాడు. వారితో ఎప్పుడు రాజీ పడి నిజంగా వారితో ఎప్పుడు కూడా నిజంగా ఆయన వారి పట్ల ప్రేమ చూపించాడు. గాని వారిలో ఉన్న దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా వారి యొక్క ప్రవర్తన బట్టి యేసు ప్రభు వారు వారితో రాజీ పడి వారితో కలిసిపోలేదు. సత్యాన్ని సత్యంగానే మాట్లాడాడు, వాక్యాన్ని వాక్యంగానే మాట్లాడాడు. ప్రియులారా, ఈ రోజు క్రైస్తవులు జరుగుతున్న గలిబిలి, గందరగోళం, దుర్బోధన అధికమైపోతున్నాయి. అందుకే విశ్వాసులారా, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా చదవండి, ప్రార్థన చేయండి. వాక్యములో నిజంగా ఏం చెప్పబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మనకి నేర్పిస్తున్నాడు అది తెలుసుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. అంతేగాని వ్యక్తులను బట్టి మీ విశ్వాస జీవితాన్ని కట్టుకోబాకండి, నాయకులను బట్టి మీ విశ్వాస జీవితాన్ని కట్టుకోబాకండి. నిజంగా మీరు ఫాలో కావాల్సింది యేసుక్రీస్తును, మీరు అనుసరించాల్సింది దేవుని వాక్యాన్ని, మీరు లోబడాల్సింది దేవుని వాక్యానికి. నిజంగా నేను కూడా ఒకవేళ దేవుని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడితే నేను కూడా మంచివాడిని కాదు. దేవుని వాక్యము నిన్ను బలపరచాలి. దేవుని వాక్యం నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేయాలి. తప్పుడు దోవలు నడిపించేది దేవుని వాక్యం కాదు. తప్పుడు దోవలు నడిపించేవాడు దేవుని సేవకుడు కాదు. నిన్ను ఆత్మీయంగా బలపరచాలంటే నీలో క్రీస్తు గుణం కావాలి. ఆ క్రీస్తు గుణం నీలోకి రావాలంటే మృదుత్వం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి, సమాధానం కావాలి, శాంతి కావాలి, కనికరం కావాలి, దయ కావాలి. అంతేగాని వివాదాలను, అల్లరిని, నిజంగా అతిశయాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని ఇవన్నీ కలిగించే వారి స్వభావం ఎలాంటిదంటే ఇది సాతాను యొక్క స్వభావం. చాలా మంది ఏమనుకుంటారంటే బైబిల్ని అక్షరార్థంగా బోధించి, ప్రకృతి సంబంధంగా బోధించి, ఈ లోక జ్ఞానానుసారంగా బోధించి ఇది దైవ జ్ఞానం అంటారు. దైవ జ్ఞానం అలా ఉండదు. దైవ జ్ఞానం ఏం చెప్తుందంటే మొట్టమొదటగా అది సులువుగా లోబడుతుంది, అది మృదుత్వాన్ని చూపిస్తుంది, అన్ని విషయాల్లో లోబడుతుంది, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటుంది. ఎదుటివారి విషయంలో కీడు కోరుకోదు, ఎదుటివారిని చులకనగా మాట్లాడదు. దేవుని యొక్క మనసు ఎలాగుంటుందంటే అందరినీ ప్రేమించే మనసే గాని పాపాన్ని మాత్రం ద్వేషించే మనసు. అందుకనే పాపాన్ని ద్వేషిస్తూ పాపములో ఉన్న వ్యక్తుల కొరకై నేను వారితో సమాధానం కలిగి ఉండాలి, కానీ రాజీ పడకూడదు. దేవుని నిందిస్తూ, నిన్ను నిందిస్తూ, వాక్యాన్ని నిందిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడే వారి పట్ల నీవు ఎలా ఉండాలి అంటే ఖచ్చితమైన మాటలతో నువ్వు మాట్లాడాలి. వారి కొరకై నేను ప్రార్థన చేయాలి. ప్రియులారా, అందుకే క్రైస్తవ సమాజంలో జరుగుతున్న నేటి దినాల్లో గలిబిలి, గందరగోళంతో కూడుకున్న బోధలు అది కొద్ది రోజుల నుంచి చాలా భయంకరంగా జరుగుతుంది. చాలా బాధేస్తుంది. ఒక వ్యక్తి ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగాలి, కానీ ఇలా విమర్శించుకుంటూ క్రీస్తును నిజంగా బజారు పాలు చేసి పడేస్తున్నారు. ఈ రోజు వాక్యాన్ని వక్రీకరిస్తూ ఎవరికి నచ్చినట్టు వాడే. బైబిల్ అంతా నాకే తెలుసు అంటాడు. బైబిల్ గ్రంథం ఎవరికి సంపూర్ణంగా తెలియదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఆయన బయలుపరిచి ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడిస్తాడు. అంత మాత్రాన ఎదుటి సహోదరుడు తప్పుడోడని కాదు, కానీ నువ్వు తప్పుడు మాటలతో దేవుని వాక్యాన్ని వక్రీకరించినప్పుడు ఖచ్చితంగా ఆత్మానుసారులకి బాధ కలిగి వారు ఖచ్చితంగా మాట్లాడతారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ విశ్వాస జీవితంలో వాక్యం మీద మీ పునాది కట్టుకోండి. ఈరోజు బోధకులను మీరు అనుసరించద్దు. యేసు మీ బోధకుడు, ఆయన అనుసరించండి. ఈరోజు బోధకులు చెప్పే మాటలు కాదు, బైబిల్ గ్రంథం చెప్పే మాటలు వినండి. మీరు మొట్టమొదటిగా వాక్యం చదివి ప్రార్థనలో మీరు ఎదగండి. అప్పుడు దేవుడు నిజంగా మీ హృదయాలను ఆయనతో నిజంగా ఏకం చేసుకొని మీ హృదయాలను వాక్యము ద్వారా మిమ్మల్ని కట్టి వాక్యము మీ హృదయంలో నింపి ఆయన కొరకు మిమ్మల్ని సిద్ధపరుచుకుంటాడు. ఆ రీతిగా మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనొచ్చు, మిమ్మల్ని మీరు పరిశోధించుకొనొచ్చు. వాక్యము దగ్గర మీరు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకున్న వారిగా ఉన్నట్లయితే, లేదా పరీక్షించుకున్న వారిగా ఉన్నట్లయితే, వాక్యము ద్వారా మీరు ఎలా ఉన్నారో మీరు చూసుకున్నట్లయితే మీ విశ్వాస జీవితం తేడాగా కనబడుతుంది. ఆ రీతిగా మిమ్మల్ని మీరు మరి పరీక్షించుకోండి. దేవుని వాక్యం ఎలాగుందో, చెప్పేవారు ఎలాగ చెప్తున్నారో తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృపలో దేవుడి మాటలు దీవించును గాక.